కెనడాని ముక్కలు చెయ్యడానికి ఇప్పుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు అన్నటువంటిది తాజా సంచలనాత్మకమైనటువంటి అంశం. అంటే కెనడా తన మాట వింటలేదని దాని మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడం. ఆ కెనడా ప్రధానమంత్రి వచ్చి భారత్‌తో రేపు మాపు మీటింగ్ అవుతున్నాడు. ఆల్రెడీ చైనాతో మీటింగ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో కెనడాకు ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి అల్బర్టా ప్రాంతాన్ని డివిజన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వాస్తవంగా ఆ ఏరియాలో ఎప్పటినుంచో గొడవలున్నాయి. అక్కడ నుంచి ఆదాయం వస్తుంటే ఆదాయాన్ని తీసుకుంటున్నారు గానీ అక్కడ కనీస వస్తువులు లేవన్నటువంటి ఫీలింగ్ ఉంది. అక్కడ ఇప్పటికీ వాక్ స్వాతంత్రపు హక్కు లేదన్నటువంటి ఉద్యమాలు జరిగినాయి. అక్కడ ఏదన్నా వస్తుంటే గనక పేపర్‌లో వార్తలు వస్తే వాళ్ళని అరెస్టులు చేయించడం, కేసులు పెట్టడం చేస్తూ ఉంటది కెనడా ప్రభుత్వం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దాదాపు 85% మంది కెనడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండటం, అలాగే కెనడా ఆయిల్‌లో అత్యధికం 85% అదే కావడం, ఆ సొమ్మే కెనడా దేశం మొత్తాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి ప్రపంచంలో ఇప్పుడు మనకు కూడా అయ్యమ్ముతానికే ముందుకొస్తున్నటువంటి నేపథ్యంలో $3.7 బిలియన్ ఒక రోజుకి అల్బర్టా నుండినే ఉత్పత్తి అవుతుంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇరాన్ తయారు చేసేటటువంటి ఆయిల్‌తో సమానమైనంతది. ఇరాన్ ఎంత ఉత్పత్తి చేస్తే ఒక రోజుకి అంత ఆయిల్ అనమాట. ఇక్కడ అమెరికాకొచ్చేటప్పటికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయిల్ కేంద్రాలన్నిటి అటు ఇరాను, రష్యాలని తొక్కి పట్టాలి. అలాగే ఇప్పుడు వెనిజులాని తొక్కిపట్టాలి. వీళ్ళందరి దగ్గర ఆయిల్ కొనొద్దని మనందరికీ చెప్పాలి. చెప్పి వాళ్ళకి గతి లేనప్పుడు వాళ్ళు బ్లాక్ మార్కెట్‌కి అమ్ముకుంటారు. అంటే దొంగ షిప్పులకి అమ్ముకుంటారు. ఆ దొంగ షిప్పులకి తక్కువకి అమ్ముకుంటారు. అంటే $50 చేసేదాన్ని $30కో $40కి అమ్ముకుంటారు. ఆ సంస్థలొచ్చి అది ఏదో ఒక దేశం పేరు చెప్పి మళ్ళీ అమెరికా, యూరప్ దేశాలకు అమ్ముకుంటాయి. అలాంటి ఓ రకంగా చెప్పాలంటే బహిరంగ ఆయిల్ దోపిడీ అనమాట. అది ఇప్పుడు కీలకమైనటువంటి. అందుకని అల్బర్టా ప్రాంతంలో ఉద్యమాలను రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా అక్కడ మొక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. లైక్ వెనిజులాలో ఉపాధ్యక్షురాలిని చేసినట్టు అన్నది ఇప్పుడు ప్రధానంగా వినబడుతుంది. హలో.